చేయాలి, బట్టలు కూడా ఉతకాలి. అర్థమైందా? ఆ, ఏదైనా మిగిలితే పెడతాను, అన్నం కానీ కూర కానీ ఏదైనా పెడతాను. నెలకు వచ్చేసరికి ఒక 3,000 అయితే ఇవ్వగలనమ్మా. అమ్మగారు చాలండి 3,000. అన్ని పనులు చేసి పెడతాను అండి అమ్మగారు. పేరు మాత్రం తెప్పియను, మీకు కోపం కూడా తెప్పియను. మీరు ఏం చెప్తే ఆ పనులు అన్నీ చేసి పెడతానులేండి. సర్లే, పోయి మీ పని చూసుకో. నేను కొంచెం బయట పని ఉంది, నేను బయటికి వెళ్ళేసి వస్తా. అమ్మగారు సరే. అబాబాబాబాబాబా, ఇలాంటి ఇంట్లో పుట్టాలంటే ఎప్పుడు పుడతామో ఏం కథలో. వచ్చే జన్మలో అయినా ఇలాంటి ఇంట్లో పుట్టించి నా కష్టాలన్నీ దూరం చేయాలబ్బా. ఏందో ఏం కథనో, ఇట్లా ఒకరింట్లో పనిచేసేకి వస్తానని అస్సలగే అనుకోలేదు. ఏం చేసినా, ఏం చూసినా, ఏం పెట్టినా అంతా మన మంచిగా అనుకోవాలా, ముందుకు సాక్కుంటూ పోవాలా అంతే. బాబా బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఎప్పుడు కూర్చొనింది లేదు, చేసింది లేదు. ఎంత మెత్తగా ఉందో. దీని మీద పడుకుంటే నిద్ర కూడా అలాగే వస్తుంది చూడు.